హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు నవంతి. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా? అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లోని ఫిబ్రవరి రిలేటెడ్, మార్చ్ రిలేటెడ్ మీ కరెంట్ అఫైర్స్ అన్ని నేను వీడియోస్ చేశాను. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఆ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కోసం. సో ఈరోజు నుంచి నేను ఏప్రిల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ముందుగా ఏప్రిల్లోని ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్. సో ఇవి నేను ఒక 5 days ఇంక్లూడ్ చేశాను, యాజ్ యూజువల్గా ముందు 2 months లాగే. సో ఫస్ట్ ఏప్రిల్ ఏంటంటే ఉత్కల్ దివాస్ ఆర్ ఒడిస్సా డే. యాక్చువల్లీ ఈ ఉత్కల్ దివాస్ అంటే ఏంటంటే ఒడిస్సా ఉంది కదా స్టేట్, అది ఫామ్ అయిన రోజు అనమాట. ఏప్రిల్ 1 అనేది ఒడిస్సా ఫామ్ అయిన రోజు. సో దీన్ని వాళ్ళు ఉత్కల్ దివాస్ అనేది దాని కింద జరుపుకుంటారు. సో ఫస్ట్ ఏప్రిల్ అనేది ఉత్కల్ దివాస్. నెక్స్ట్ సెకండ్ ఏప్రిల్ ఏంటంటే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. ఆటిజం అనేది ఒక డిసీజ్ అనమాట. ఈ డిసీజెస్ కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ కోసం దాని అవేర్నెస్ రిలేటెడ్ కోసం అని ఈ ఆటిజం అవేర్నెస్ డే అంటారు. సో ఇది సెకండ్ ఏప్రిల్. నెక్స్ట్ ఫోర్త్ ఏప్రిల్ అంటే ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డే. ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డే ఎప్పుడంటే 4th ఏప్రిల్. నెక్స్ట్ ఫిఫ్త్ ఏప్రిల్లోనే నుంచి 2 ఉన్నాయి. 2 అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్షియన్స్ ఒకటి, నేషనల్ మ్యారీటైమ్ డే ఒకటి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్షియన్స్ అంటే ఏంటి అంటే మనకి రేషియల్ కానీ లాంగ్వేజ్ కానీ లేకపోతే వేరే వేరియేషన్స్ అలాంటివి లేకుండా అంతా సిమిలారిటీ ఉంది. యాక్చువల్గా దీన్ని మనకి హిందీలో చేతన దివస్ అంటారు అనమాట. సో ఏంటంటే ఏ రేషియల్ డిస్క్రిమినేషన్ లాంటివి లేకుండా మనకి ఈ చేతన దివస్ని చేస్తారు కదా, దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ కాన్షియన్స్ డే అంటారు. నెక్స్ట్ అదే 5th ఏప్రిల్లో నుంచి నేషనల్ మ్యారీటైమ్ డే అంటే అందరికీ తెలిసింది కదా, మెరైన్ రిలేటెడ్ అనమాట. సో ఇది నేషనల్ మ్యారీటైమ్ డే అనమాట. సో 5th ఏప్రిల్. నెక్స్ట్ 6th ఏప్రిల్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్. సో స్పోర్ట్స్ రిలేటెడ్ దాని రిలేటెడ్ కోసం ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్లోని పీస్ ప్రొవైడ్ దానికోసమని ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ ఏంటంటే 6th ఏప్రిల్. సో 1st, 2nd, 4th, 5th అండ్ 6th ఈ డేస్కి ఇవి ఇంపార్టెంట్ డేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ డిస్కషన్ చేశాం కదా. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఏవైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటే నేను ఈ హెడ్డింగ్లోనే డిస్కషన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ విల్ ఇష్యూ విజువల్ డెబిట్ కార్డ్స్ టు ద కస్టమర్స్. యాక్చువల్లీ పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, అది కొత్తగా విజువల్ డెబిట్ కార్డ్స్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో అదేది అంటే రీసెంట్గా ఏ పేమెంట్ బ్యాంక్ అంటే అది పేటిఎం పేమెంట్ బ్యాంక్. మీకు పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఒకటి, స్మాల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకటి, ఈ 2 ఉంటాయి కదా. ఇవి స్టార్ట్ చేయడానికి మినిమం క్యాపిటల్ ఎంత కావాలి అనేది మనకి నేను బ్యాంకింగ్ కోసం నేను మరీ వీడియోస్ చేస్తాను. సో మోర్ రిలేటెడ్ బ్యాంకింగ్ కరెంట్ సిచ్యువేషన్స్ అన్నీ. సో ఫర్దర్ వీడియోస్ మీకు అవి యాడ్ చేస్తాను. అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంకు, పేటిఎం బ్యాంకు మొత్తం ఈ రిలేటెడ్ అన్నీ మీకు అక్కడ కావాలవుతాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎయిమ్స్ రిషికేష్ ఈజ్ ఇన్ పార్ట్నర్ విత్ BEI భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హ్యాడ్ సెటప్ ఇండియాస్ ఫస్ట్ రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. సో రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఫస్ట్ అంటే మనకి రిషికేష్ అని చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్లీ ఎవరిది పార్ట్నర్షిప్ అంటే ఎయిమ్స్ BEI తోటి పార్ట్నర్షిప్ అయ్యి ఈ రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి స్టార్ట్ చేశారు. సో BEI అంటే భారత్ ఎలక్ట్రానిక్స్. సో పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏమొచ్చి విజువల్ డెబిట్ కార్డ్ని ఇష్యూ చేసింది. ఎయిమ్స్ రిషికేష్ ఏమొచ్చి BEI తోటి పార్ట్నర్ అయ్యి రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $82 million అంటే 585 crore rupees ఫర్ ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్లోని రోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి హిమాచల్ ప్రదేశ్ వరల్డ్ బ్యాంక్ నుంచి కొంత అమౌంట్ తీసుకుంది. అది ఎంత అమౌంట్ అంటే $82 million అనమాట. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కోసం HPSRTP ఈ ప్రాజెక్ట్ కోసం అని వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అమౌంట్ ఎంత అంటే
$82 million. మనకి వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలోని. దీనికి CEO ఎవరంటే డేవిడ్ మల్పాస్, ఈయన US నుంచి అనమాట. సో మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ లింక్ అప్ విత్ ది పార్ట్నర్షిప్ విత్ ది మాస్టర్ కార్డ్ టు ఇష్యూ విజువల్ అండ్ ఫిజికల్ డెబిట్ కార్డ్. సో ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ మనం ఎందాక చెప్పుకున్నాం కదా, విజువల్ డెబిట్ కార్డ్స్ని రిలీజ్ చేసింది అని. సో ఏంటంటే ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ నుంచి మాస్టర్ కార్డ్తో పాటు పార్ట్నర్షిప్ అయ్యి ఈ వర్చువల్ అండ్ ఫిజికల్ డెబిట్ కార్డ్ని ఇష్యూ చేసింది అనమాట. యాక్చువల్గా మనం ఏటీఎం కార్డు బ్యాక్ సైడ్ చూస్తాం కదా, వీసా, మాస్టర్ కార్డు సంథింగ్ అని. సో ఈ మనీ ట్రాన్స్ఫర్కేషన్ అంటే వీటితో లింక్ అవుతారనమాట. సో అదే మనకి ఇగో మాస్టర్ కార్డు. సో బ్యాంక్ నుంచి మనకి అమౌంట్ రిలేటెడ్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని లింకప్ అవుతాయి అనమాట. మాస్టర్ కార్డ్ ఒకటి అది మనకి ఇండియాది కూడా ఉంది. అదేంటంటే రీసెంట్గా రూపే కార్డ్స్ అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ అనౌన్స్డ్ $2.9 million ఎయిడ్ ఫర్ ఇండియా త్రూ USAID. USAID అంటే US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. ఇది యునైటెడ్ స్టేట్స్ నుంచి మనకి ఇంత అమౌంట్ని యాడ్ చేసింది అనమాట. అంటే ఇది కోవిడ్ రిలేటెడ్. సో ఎంత అమౌంట్ అంటే $2.9 million అనమాట. సో త్రూ అంటే దేని ద్వారా అంటే US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. నెక్స్ట్ RBI ఎక్స్టెండెడ్ ఆథరైజేషన్ ఫర్ వైట్ లేబుల్డ్ ATM టిల్ March 31, 2021 వక్రాంతేజ్ లిమిటెడ్. యాక్చువల్లీ ఏంటంటే ఈ RBI నుంచి వైట్ లేబుల్ ATM కార్డ్స్ అంటారు. సో ఇది ఒక పర్టికులర్ టాపిక్ అనమాట. మీకు మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. వైట్ లేబుల్ ATM కార్డ్ అంటే యాక్చువల్లీ ఇది వేరే పెద్ద టాపిక్ కాదు. మనకి ఈ ఏటీఎం కార్డు ఒక బ్యాంక్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకి చూడు SBI ఏటీఎం కార్డు అని చెప్పి అంటారు కదా. సో అది వాళ్ళు డైరెక్ట్ అనమాట. అలా కాకుండా వేరే దాంతో పార్ట్నర్ అయిపోయి మనకి ఏటీఎం కార్డ్స్ వస్తే వాటిని వైట్ లేబుల్ ATM కార్డ్స్ అంటారు అనమాట. అది మనకి RBI అంటే దీన్ని ఏమొచ్చి మనకి ఎక్స్టెండ్ చేసింది ఎక్కడి వరకు అంటే మనకి మామూలుగా 31 March అంటే నెక్స్ట్ ఇయర్ 2020 వరకు దీని ఆథరైజేషన్ని ఎక్స్టెండ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ సోల్డ్ 4.5 billion గ్లోబల్ బాండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాపిటలైజేషన్ కోసం అని చెప్పేసి మనకి గ్లోబల్ బాండ్స్ని వీళ్ళు సేల్ చేస్తారనమాట. సో అది ఇప్పుడు గ్లోబల్ బాండ్స్ ఏషియన్ డెవలప్మెంట్ ఎంత సోల్డ్ చేసింది అంటే ఎంత ఇచ్చింది, ఎంత అమ్మింది అంటే $4.5 billion. ఓకే, ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ సోల్డ్ చేసిన గ్లోబల్ బాండ్స్ వాల్యూ ఎంత అంటే $4.5 billion. నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST, అదే మన GST అంటాం కదా, కలెక్షన్స్ ఫర్ March 21. మనకి మార్చి వరకు గాను ఈ GST కలెక్షన్స్ ఎంత ఉంటే ఇది అనమాట మొత్తం ఫిగరు. సో ఇంత అమౌంట్ మనకేమొచ్చి ఈ మార్చ్ ఎండింగ్కి కలెక్ట్ అయిందనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది పాత దాంతో మనకి పోల్చుకున్నట్టయితే అది 1 lakh crore అనమాట. ఆఫ్టర్ 4 months అనమాట. అంటే ఈసారి మనకి బాగా ఎకనామీ డౌన్ ఉంది కదా, సో ఈ GST అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ అనౌన్స్డ్ DigiGen, ఈ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ వేర్ కస్టమర్స్ కెన్ డిజిటల్లీ ఓపెన్ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాన్లీ ఎనీటైమ్. యాక్చువల్లీ ఏంటంటే ఈ జనా ఫైనాన్షియల్ బ్యాంక్ ఉంది కదా, ఇది ఒక డిజిటల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. అది ఏంటి అంటే DigiGen అనమాట. ఇదంటే త్రూ డిజిటల్గా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేయొచ్చు. సో ఎనీటైమ్ అనేదన్నమాట. నెక్స్ట్ the license of the Mapusa Urban Cooperative Bank of Goa Limited has been cancelled by the Reserve Bank of India. యాక్చువల్లీ ఏంటంటే మనకి కొన్ని బ్యాంక్స్ లైసెన్స్ని రిజర్వ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం, మళ్ళీ దాన్ని ఒప్పుకోవడం అవన్నీ ఉంటాయి కదా. అలాగే ఇది ఏంటంటే మపూసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బ్యాంక్ లైసెన్స్ని రద్దు చేసింది. ఇది ఎక్కడిది అంటే ఇది ఏ ఏరియాది అంటే గోవా అనమాట. గోవాకి చెందిన మపూసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. చూడండి, మీకు లాస్ట్ మంత్ నేను చెప్పాను కదా, ఫస్ట్ బంధన్ బ్యాంక్ మీద రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టింది. మళ్ళీ ఇప్పుడు బంధన్ బ్యాంక్ రిలీజ్ చేసి మళ్ళీ అది వచ్చి ఎస్ బ్యాంక్లో కూడా దాన్ని ఇన్వెస్ట్ చేసింది కదా. సో అలాగే ఈ మపూసా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఇప్పుడు ఏమొచ్చి లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ అనౌన్స్మెంట్ టు వేవ్ ద సర్వీస్
charges ATM transactions made on SBI ATMs and on other ATMs on account of exceeding a free number of transactions up to 30th June. ఏంటంటే జూన్ 30వ తారీఖు వరకు మనకి ఉంటుంది కదా మినిమం బ్యాలెన్స్, లేకపోతే అదర్ ఏటీఎం నుంచి తీసుకున్న అమౌంట్, లేకపోతే ఏటీఎం ట్రాన్సాక్షన్కి కొంత అమౌంట్ మనకు కట్ అవుతుంది కదా. సో ఈ అమౌంట్ అనేది మనకి జూన్ 30వ తారీఖు 2020 వరకు మనకి ఛార్జెస్ అవి పడవన్నమాట ఎస్బీఐకి సంబంధించి. సో ఇది పాయింట్. నెక్స్ట్ Industrial Credit and Investment Corporation of India ICICI Bank starts a new feature of voice banking services on Amazon and Alexa and Google Assistant for their customers. యాక్చువల్లీ ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ ఉంది కదా, అదేమిచ్చి కొత్త సర్వీస్ని స్టార్ట్ చేసింది. ఏంటంటే వాయిస్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనమాట. అంటే మనకి మామూలుగా ఇప్పుడు ఏమైనా ఎనీ క్వారీస్ దానికి డౌట్ ఉంటుంది కదా, సో అది మనం త్రూ వాయిస్ బట్టి మనం మామూలుగా కాల్ చేసి ఎంక్వైరీ అది చూసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఎక్కడ అంటే అమెజాన్, అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్స్ వాళ్ళ కస్టమర్స్ కోసం అని. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ ఫెసిలిటేట్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ ఎమర్జెన్సీ లోకల్ క్యాపిటల్ అప్ టు 1 crore. యాక్చువల్లీ ఏంటంటే సిడ్బీ అంటారు కదా, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమొచ్చి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం డైలీ బేస్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం కదా, అది దాన్ని ఏమొచ్చి 1 crore వరకు పెంచింది అన్నమాట. నెక్స్ట్ Reserve Bank of India has given approval to Transcorp International Limited to issue co-branded prepaid cards. యాక్చువల్లీ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ఈ ట్రాన్స్కోర్ప్ ఇంటర్నేషనల్ లిమిట్కి ఏమొచ్చి ఒక అప్రూవల్ ఇచ్చిందనమాట. దేనికోసం అప్రూవల్ ఇచ్చిందంటే బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్స్ని రిలీజ్ చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమొచ్చి ఈ కంపెనీకి ఏమొచ్చి అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటే ఇది ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ అనమాట. ఇది ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ అనమాట ఈ అప్రూవల్ తీసుకోవడం అని. ఓకేనా, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్లో. నెక్స్ట్ ఫేస్బుక్ హ్యాస్ అక్వైర్డ్ 9.99 స్టేక్ ఇన్ రిలయన్స్ జియో. దట్ మీన్స్ ద టెలికామ్ రిలయన్స్ ఆఫ్ ఇండస్ట్రీ లిమిటెడ్. ఫేస్బుక్ హ్యాస్ బాట్ 9.9 స్టేక్స్ ఓవర్ ద. యాక్చువల్లీ ఏంటంటే మనకి జియో ప్లాట్ఫామ్ అంటారు కదా, యాక్చువల్లీ జియో అనేది ఒక రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళది ఒక సబ్సిడరీ అనమాట. ఇందులోనేమొచ్చి ఈ ఫేస్బుక్ 9.99 స్టేక్ తీసుకుంది. ఎంత అమౌంట్కి అంటే $5.7 బిలియన్ అనమాట. అంటే ఇది అమౌంట్ ఎంత వస్తుందంటే మనకి ఇండియన్ కరెన్సీలో అయితే ఎంత వస్తుంది, ఇన్ని క్రోర్స్ అనమాట. సో అయితే పర్సంటేజ్ లెక్కన అడిగితే మాత్రం 9.99 అమౌంట్ అయితే ఇండియన్ కరెన్సీలోనే, లేకపోతే బిలియన్స్లో అయితే ఎంత అనమాట. సో ఫేస్బుక్ జియో ఎక్కడి నుంచి అంటే జియో ఎక్కడిది అంటే రిలయన్స్ది వన్ ఆఫ్ ది సబ్సిడరీస్ అనమాట. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ would acquire 29 additional stake in Max Life Insurance for estimated 1,592 crore. It will increase the Axis Bank. యాక్చువల్లీ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఏమొచ్చి జనరల్గా ఇప్పుడు మనం స్టేక్ అని చెప్పాం కదా, అంటే దాంట్లోనే తీసుకోవడం అన్నమాట, కొనుక్కుంటాం. సో అది జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఒక 1% తీసుకుంది. ఏంటి, యాక్సిస్ బ్యాంకు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో నుంచి 1% పర్చేజ్ చేసింది. కానీ ఏంటి అంటే ఇప్పుడు 29 అనమాట. సో టోటల్ ఆ 1% 29 కలిపి మొత్తం మనకి 30% స్టేక్ ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎవరికి ఉంది అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి ఉందన్నమాట. అది అంత అమౌంట్కి అంటే. సో ఇది అమౌంట్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏప్రిల్ రిలేటెడ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్ తోటి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రీసెంట్గా ఏమైనా వస్తే నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ మెటీరియల్ కావాలి అంటే నేను పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.